నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రాచీన కాలం నాటి నృత్య కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. కూచిపూడి నృత్య గురువర్యులు పాలెపు సూర్యప్రకాష్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను నిర్మించుకోవటం వలన 300 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కోల్కతాలో జేఆర్ డాక్టర్పై హత్య ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసన, దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రాచీన నాటి నృత్య కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కూచిపూడి నృత్య గురువర్యులు పాలెపు సూర్యప్రకాష్ అన్నారు. యానాం శివాలయంలో కూచిపూడి భరతనాట్యం విద్యను నేర్చుకునే చిన్నారులతో గజ్జెల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శివాలయంలో ఆలయ అర్చకులు మానేపల్లి శివయ్య బ్రహ్మోత్సవంలో పరమశివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యప్రకాష్ మాస్టర్ చిన్నారులతో కలిసి గజ్జెల పూజను చేసి పూజించిన గజ్జలను చిన్నారులకు కట్టారు. నృత్య ప్రదర్శన చేసి కలశాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగున పడుతున్న కూచిపూడి భరతనాట్యం ప్రాచీన కాలం నాటి కళా నృత్యాలను ప్రస్తుత తరాలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. తాను 3 ప్రాంతాలలో చిన్నారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ, వెస్ట్ బెంగాల్తో పాటు యానాం, కురసాంపేట గ్రామాల్లో నృత్య శిక్షణలను చిన్నారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటిన కళాకారులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, కళాకారులు పాల్గొన్నారు. ఎవరి బిర్యానీ వాళ్ళు చెప్పండి. బిర్యానీ పైకి పై పట్టుకోండి. 1 2 శివార్పణం.
చేసి ఎన్నో అవార్డ్స్ పొందుకుందండి ఈ అమ్మాయి కూడా. ఈరోజు నటరాజ నృత్య కళామందిర్ తరపు నుంచి మా చిన్నారులకి నాట్య శిక్షణ పొంది ప్రతి ఏటా విజయపత్రాన్ని సేకరిస్తూ కూడా ఈరోజు గజ్జెల పూజ నిర్విఘ్నంగా నిర్వహించుకున్నారు. సో ఈ గజ్జెల పూజ అనేది ఒక సనాతన హిందూ నృత్య సాంప్రదాయక పూజ అండి. ఇది అందరికీ జరిగేది కాదు. మొట్టమొదటిసారిగా నాట్యాన్ని అభ్యాసించి పిల్లలు బియ్యం మీద నాట్యం చేయడం అనేది పురాతనం నుంచి వస్తున్న మన హిందూ సాంప్రదాయము. సో ఇది నేర్చుకోవాలంటే పూర్వం నుంచి జన్మ సుకృతం చేసుకునే జన్మ ఉండాలి. అప్పుడు కానీ మనకి విద్య అనేది ఎవరికి అవ్వదు. ఈ విద్యని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కళ చాలా అరుదైనది. అంతరించిపోతున్న కళ, మనం మరుగున పడుతున్న కళని బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన తరం. సో ఈ చిన్నారులు అందరూ కూడా కష్టపడి ఈ సంవత్సరం ఈ ఏడాదంతా కష్టపడి మొదటి ప్రవేశిక పత్రాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి ప్రవేశిక పత్రం కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ఎవరైనా కనుక మనకి కూచిపూడి శిక్షణ పొందాలి అనుకుంటే మన దగ్గర నటరాజ నృత్య కళామందిరంలో భరతనాట్యం, కూచిపూడి, జానపదం, ఆంధ్రనాట్యం, కథకళి, ఒడిసీ నృత్యాలు ప్రత్యేకంగా మనం నేర్పడం జరుగుతున్నాయి ఇక్కడ. సో శిక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమ సర్టిఫికెట్లు పొందారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటున్నామండి. ఈ అవకాశాన్ని మాకు అందజేసిన టెలివిజన్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ కూడా తల్లిదండ్రులు విద్యను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం. ఐపోలవరం మండలం పరిధిలోని బొనబళ్ల గ్రామంలో సోదర వియోగంతో బాధపడుతున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల బుచ్చిబాబును, దాంట్ల పృథ్వీరాజును అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సీతారామరాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దాంట్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణమైన సంఘటనను నిరసిస్తూ యానాంలో వైద్యులు ఆందోళన చేశారు. యానాం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులకు మెరుగైన, సురక్షితమైన సౌకర్యాలను కల్పించాలని సూచించిన 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైద్య సిబ్బంది శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యానాం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వైద్యులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్య సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరిలోని ఆసుపత్రులలో వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై అనేక సందర్భాల్లో దాడులు జరిగిన తర్వాత కూడా ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పీజీఎంఓఏలోని మహిళలకు ప్రత్యేకించి విధి నిర్వహణలోని స్వీయ రక్షణ కల్పించాలని కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వారికి సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే 10 డిమాండ్లను పరిష్కరించి ఆసుపత్రి భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పుదుచ్చేరి హెల్త్ డైరెక్టర్, యానాం ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్, పరిపాలనా అధికారికి అందజేసినట్లు తెలియజేశారు. జీహెచ్ తరపున కోల్కతాలో మెడికల్ కాలేజీలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి మనకి న్యాయం కావాలి అని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చామండి. కోల్కతాలో జరిగింది ఈరోజు ఎక్కడైనా జరగచ్చు, నారాయణలో కూడా జరగచ్చు, చెప్పలేము. ప్రతి అలానే జరగాలని అయితే ఏం లేదు, వాళ్ళు రేపే చేయక్కర్లేదు, ఒక చెయ్యేసినా చాలు. మనకి ప్రొటెక్షన్ అనేది కావాలి. ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుగా మన హాస్పిటల్లో ఏం జరిగినా, ఏది డాక్టర్కే జరిగిందిలే, ఏ సిస్టర్కే జరిగిందిలే అని కాకుండా
అందరూ కలిసి కట్టుగా ఏదైనా జరిగినా అందరూ కలిసి ఉండాలి. ఎప్పుడు నాకేంటి సంబంధం, నేను ఏమైనా కేసులు ఎదుర్కొంటానేమో అని చెప్పేసి రాకుండా ఉండడం అలాంటివి చెయ్యొద్దు. ఫస్ట్ మనంలో మన యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా ఫైట్ చేయగలం. ఈరోజు ఎంతమంది వచ్చారు ఇలాగా ఈ ఇష్యూ గురించి. అలానే ప్రతిదానికి మనం ఫైట్ చేయాలి. మనందరూ కలిసికట్టుగా ఉండాలి. మనకి జస్టిస్ కావాలి. మన హాస్పిటల్లో మనకి సేఫ్ ప్లేస్ కావాలి. లేడీ మెడికల్ ఆఫీసర్స్ కానీ లేడీ స్టాఫ్ కానీ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 24 అవర్స్ సెక్యూరిటీ కావాలని స్ట్రైక్ చేస్తాం. బట్నవెల్లి సెట్టిపేటలో చెరువు దగ్గర త్రాచుపాము హల్చల్ చేసింది. సెట్టిపేట గ్రామంలో గల చెరువు దగ్గర 6 అడుగుల త్రాచుపామును గుర్తించారు. పామును చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పామును పట్టి బంధించి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గణేష్ వర్మను పలువురు అభినందించారు. దగ్గరికి తీసుకో. అప్పుడు చెంపలు మారట్లేదండి. ఫోటో తీసుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్య ఘటనను నిరసిస్తూ ముమ్మిడివరంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసన తెలియజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన, పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై మానవహారం చేసి ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఏ మహిళకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సిలో పనిచేసిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను నిర్మించుకోవడం ద్వారా 300 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్యూఆర్ కోడ్ సెల్ఫీ స్టాండ్ను పరిశీలించారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులు తమ ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీతో అందించే సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం 1 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకుంటే 30,000 వరకు రాయితీ అందిస్తుందన్నారు. ఐనవెల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి మహోత్సవానికి శనివారం పందిరి రాట ముహూర్తాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించి రాట ముహూర్తం పూజలలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన జరగనున్న వినాయక చవితి ఉత్సవాలు పందిరి రాటకు పూజలు నిర్వహించి రాటను పాతి ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 9 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పర్యవేక్షణాధికారి ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
षोडशोपचार पूजा अंकरिष्ये ओम गणानां गणपतिं भवामहे कविंकरेण उपरसवस्तमं ब्रह्मणां ब्रह्मणस्पदां सुन्दं लोकस्य दशायनं यायामि आवाहयामि पार्घ्यं समर्पयामि मुखेनाजमनीयं समर्पयामि ओम भद्रं ददामः भद्रं पश्येमाक्षभेदविदाः त्रैरङ्ग एडस्तवागं दस्तवाभिः सेमदेहन्द्रास्तवाः ओम शां निरन्तरादन्नभोदं क्षेमङ्करं संसरसोरामहे गातुं यज्ञामहे दैवी स्वस्तिनस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्बन्धगातभेर्यमङ्गलास्तद्भवनेः सन्दुष्पदः ॐ शां दस्यां शास्त्रदेर्षा पुरुषः सहस्राधिकं सर्वोः एतावानस्य महिमा अयोध्यायागुस्तभूषः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రాచీన కాలం నాటి నృత్య కళను కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. కూచిపూడి నృత్య గురువర్యులు పాలెపు సూర్యప్రకాష్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను నిర్మించుకోవటం వలన 300 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కోల్కతాలో జేఆర్ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది నిరసన, దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.